హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, అయితే మనం ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి అయితే వేరియస్ వేకెన్సీకి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అండ్ ఈ వీడియోలో అయితే నోటిఫికేషన్ వివరాలు, సెలక్షన్ ప్రాసెస్, కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి మిగతానే చెప్తాను. అండ్ ఇవైతే పర్మనెంట్ ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. మంచి సాలరీ అయితే మీకు ప్రొవైడ్ అయితే చేస్తారు. అదేవిధంగా క్వాలిఫికేషన్ అయితే 10th క్లాస్, ఇంటర్, డిప్లొమా ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు మీరు అనేది. ఈ వేకెన్సీలకు అయితే మీరు అప్లై ప్రాసెస్ కావాలంటే కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. నేను సపరేట్గా వీడియో చేసి అయితే పెడతాను. ఈ వీడియోలో అయితే నోటిఫికేషన్తో పాటు సెలక్షన్ ప్రాసెస్ కావచ్చు, సిలబస్ ఏముంటుంది, అదేవిధంగా ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, క్వాలిఫికేషన్ ఏముంటుంది, మిగతా ప్రాసెస్ క్లారిటీ అయితే చెప్తాను. వీడియో నచ్చితే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి అయితే జస్ట్ 100 లైక్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే లైక్స్ అనేది చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీకోసం వస్తుంటాయి కాబట్టి ఛానల్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే మనం ఇక్కడ నోటిఫికేషన్ అయితే చూసుకుంటే మీరు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. అక్కడ నుంచి అయితే మీరు నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసి అయితే చూసుకోవచ్చు. అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్ కావచ్చు అండ్ వాట్సాప్ గ్రూప్లో కూడా ఈ నోటిఫికేషన్ అయితే పెడతాను. అక్కడ నుంచి అయితే మీరు చూడొచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్ కూడా దాంట్లో అయితే మీకు అందుతాయి కాబట్టి మీరు జాయిన్ అనేది అవ్వండి. ఇండియన్ కోస్ట్ గార్డ్లో వివిధ రకాల వేకెన్సీకి అయితే నోటిఫికేషన్ అయితే మీరు చూడొచ్చు. అప్లికేషన్ అయితే ఆన్లైన్ ద్వారా ఉంటుంది. జూన్ 11 నుంచి స్టార్ట్ అని అవ్వడం జరిగింది. జూన్ 25 వరకు మాత్రమే మీరు అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే ఉంటుంది కాబట్టి ఎలిజిబుల్ క్యాండిడేట్ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. దీంట్లో అయితే ఒకటి ఇంపార్టెంట్ అయితే చెప్తాను, వీడియోని చూడండి. మీరు అప్పుడే మీకు క్లారిటీ అయితే అర్థమవుతుంది. అది చూస్తే మీకే యూస్ఫుల్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఓన్లీ మేల్ క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే ఇక్కడ ఎలిజిబుల్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే వేకెన్సీ అయితే పోస్ట్ ఆఫ్ నావిక్ జనరల్ డ్యూటీస్, అదేవిధంగా నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ అని యాంత్రిక్ వేకెన్సీకి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే క్వాలిఫికేషన్ ఏముంటుంది మిగతా ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ అనేది నావిక్ జనరల్ డ్యూటీ వాళ్ళకైతే ఇంటర్ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇంటర్లో అయితే మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్స్ అయితే మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ డొమెస్టిక్ బ్రాంచ్ వాళ్ళకైతే 10th క్లాస్ ఓన్లీ పాస్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. అండ్ నెక్స్ట్ టైం చూసుకుంటే యాంత్రిక్ వాళ్ళకైతే 10th క్లాస్ పాస్ అయిన తర్వాత డిప్లొమా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అది కూడా ఎలక్ట్రికల్ కావచ్చు, మెకానికల్, ఎలక్ట్రానిక్, టెలికమ్యూనికేషన్, రేడియో అండ్ పవర్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. మిగతా క్యాండిడేట్ వాళ్ళకైతే నాట్ ఎలిజిబుల్ అని గమనించవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్ ఇంకో క్వాలిఫికేషన్ కూడా ఇవ్వడం తెలియదు. మీరు 10th పాస్ అయిన తర్వాత ఇక్కడ మీరు డిప్లొమా అనేది ఇక్కడ ఇంతకుముందు చెప్పిన విధంగానే మీకు అనేది డిప్లొమాలో అనేది ఎలక్ట్రికల్ కావచ్చు, మెకానికల్, ఎలక్ట్రానిక్ అండ్ టెలికమ్యూనికేషన్, రేడియో అండ్ పవర్లో అయితే 2 or 3 year డిప్లొమా మీరు చేసినా కూడా ఎలిజిబుల్ అవుతారు. మీకు ఎలాంటి ఇబ్బంది అయితే రాదు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే డిప్లొమాలో అయితే ఏ ట్రేడ్ వాళ్ళు అప్లై అయితే చేసుకోగలరు. ఈ వేకెన్సీలో కానీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే చాలా ఇంపార్టెంట్గా చూడాల్సి అయితే ఉంటుంది. చాలా తక్కువ కాంపిటీషన్ ఉండడానికి ఇదే మెయిన్ రీజన్ అని గమనించండి. మీరు ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 22 సంవత్సరాల వరకు మాత్రమే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో అయితే ఒకటి మీరు చూసుకుంటే జనరల్ డ్యూటీ వాళ్ళకైతే ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ మధ్యలో పుట్టిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ అది యాంత్రిక వాళ్ళకు కూడా సేమ్ అదే విధంగా అయితే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ 2004 నుంచి 2008 మధ్యలో పుట్టిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. డొమెస్టిక్ బ్రాంచ్ వాళ్ళకు కూడా సేమ్ అదే విధంగా అయితే ఉంటుంది. ఏజ్ రియాక్షన్ విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 year వరకు, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకైతే 3 year వరకు అయితే ఉంటుంది. అది కూడా నాన్ క్రిమినల్ వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్ ఒకటైతే ఇక్కడ మీరు కేటగిరీ వైజ్గా వేకెన్సీ అనేది చూడండి. దీంట్లో నావిక్ జనరల్ డ్యూటీ వాళ్ళకైతే టోటల్ 260 వేకెన్సీ అయితే ఉన్నాయి. జనరల్లో 99, ఈడబ్ల్యూఎస్లో 25 వేకెన్సీస్, ఓబీసీ వాళ్ళకైతే 65 వేకెన్సీస్, ఎస్సీ వాళ్ళకు 46 వేకెన్సీస్, ఎస్టీ వాళ్ళకి 25 వేకెన్సీ అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్ ఇక్కడ మీరు క్లారిటీ అయితే గమనించవచ్చు. నెక్స్ట్ యాంత్రిక్ మెకానికల్లో అయితే 30 వేకెన్సీ అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్ ఇక్కడ మీరు చూడండి. ఎలక్ట్రికల్లో అయితే 11, నెక్స్ట్ ఎలక్ట్రానిక్లో 19 వేకెన్సీ అయితే ఉన్నాయి. అదేవిధంగా నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే నావిక్ జనరల్ డ్యూటీ వాళ్ళకైతే 260 ఉన్నాయి కదా. అదేవిధంగా డొమెస్టిక్ బ్రాంచ్లో అయితే 50 వేకెన్సీ అయితే ఉన్నాయి. అయితే ఫస్ట్ మీకు సిబిటీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది స్టేజ్ 1లో. దీంట్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఏదైనా ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అయితే మీకు చూడడం అయితే జరుగుతుంది. ఆధార్ కార్డు కావచ్చు, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా తీసుకొని మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఒరిజినల్ మీ అడ్మిట్ కార్డు కూడా తీసుకుని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఎగ్జామ్ అప్పుడు మీకు వస్తుంది కదా. దీంతో పాటు నెంబర్ ఆఫ్ ఫొటోస్ అయితే మీకు తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే బయోమెట్రిక్ రికార్డ్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ వేకెన్సీ వైజ్గా ఇక్కడ మీరు చూడొచ్చు. సెలక్షన్ ప్రాసెస్లోనే చూసుకుంటే నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ వాళ్ళకైతే సెక్షన్ 1 అనేది ఉంటుంది. అండ్ పాసింగ్ మార్క్స్ అయితే ఇక్కడ మీకు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకైతే 30 మార్క్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 27 మార్క్స్ అయితే రావాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ నావిక్ జనరల్ డ్యూటీ వాళ్ళకైతే 2 sectionsలో కూడా ఇక్కడ మీకైతే ఇక్కడ గమనించవచ్చు.
ఇక్కడ ఒక సెక్షన్లో అయితే 30, ఇంకో సెక్షన్లో 20 మార్క్స్ అయితే రావాల్సి అయితే ఉంటుంది. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకైతే. నెక్స్ట్ అది ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 27, 17 ఇలా అయితే రావాల్సి అయితే ఉంటుంది. సెక్షన్ వైజ్గా ఇక్కడ మీరు గమనించవచ్చు. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రికల్ వాళ్ళకు కూడా సెక్షన్ 1 and 2 and 3 అయితే ఉంటుంది. అన్నిట్లో మీరు మినిమం అయితే పాస్ అవ్వాల్సి అయితే ఉంటుంది. అప్పుడు మాత్రమే కన్సిడర్ అయితే చేస్తారు. సపరేట్లీ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది కంపల్సరీ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు సబ్జెక్ట్ వైజ్ ఇక్కడ మీరు చూసుకుంటే మ్యాథ్స్లో అయితే 20 మార్క్స్, సైన్స్ నుంచి 10 మార్క్స్ అయితే వస్తాయి. సెక్షన్ 2లో అనేది మ్యాక్సిమం అయితే 50 మార్క్స్ అయితే ఉంటాయి. టైమింగ్ కూడా ఇక్కడ మీకు 30 minutes అయితే టైం అయితే ఇస్తారు. అండ్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ నుంచి అయితే వస్తాయి. మిగతాని కూడా ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్, ఇవైతే మీకు ఈ లెవెల్లో ఉంటాయి. అవైతే ఇక్కడ మీరు క్లారిటీ అనేది చూడొచ్చు. సెక్షన్ 4 వాళ్ళకైతే ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ వాళ్ళకు, సెక్షన్ 5 అనేది మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే ఉంటుంది. ఓన్లీ సిలబస్ అనేది మీ డిసిప్లిన్కి సంబంధించిన సిలబస్ అయితే వస్తాయి. అవైతే ఇక్కడ మీరు చూడొచ్చు. నార్మలైజేషన్ లాస్ట్కి అయితే చేస్తారు. దానికి ఇక్కడ ఒక సూత్రం కూడా ఇవ్వడం అయితే మీకు పాటించడం అయితే జరుగుతుంది. మ్యాక్సిమం అన్ని ఎస్ఎస్సి కావచ్చు, ఆర్ఆర్బీలు కూడా సేమ్ ఇదే సూత్రం అయితే పాటిస్తారు. ఇదే విధంగా అయితే మీకు ఉంటుంది. దీంట్లో ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. అసైన్మెంట్ టెస్ట్ అయితే ఉంటుందండి. అది కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. మీకు ఫిజికల్ టెస్ట్ కావచ్చు, ఏదైనా మీకు ట్రేడ్ టెస్ట్ కావచ్చు, ఇవైతే ఉంటాయి. అవి ఇక్కడ మీకు చూడడం అయితే జరుగుతుంది. ఫిజికల్ టెస్ట్లో అని చూసుకుంటే మీకు ఎంత ఉండాలి, మిగతా ఇక్కడ మీకు చూడండి 1.6 km రన్ అయితే ఉంటుంది. 7 minutes కంప్లీట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత 20 స్క్వేట్ అప్ ఉంటుంది. తర్వాత 10 పుషప్ అయితే ఉంటాయి. ఇవి కంపల్సరీగా మీరు చేయాల్సి ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఏమేమి కావాలి, 10th మెమో కావచ్చు, ఇంటర్ మెమో, డిప్లొమా మెమో, మీరు దేనిపైన అప్లై అయితే చేస్తారు కదా, దానికి అయితే సంబంధించిన మెమోస్ అయితే ఉండాలి. వ్యాలిడ్ ఐడెంటిఫికేషన్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఓటర్ కార్డు కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, మిగతా మీ డాక్యుమెంట్, మీ క్యాస్ట్ కావచ్చు, మిగతా డాక్యుమెంట్ కూడా మీరు తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. దాని టైం కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడడం జరిగింది. లాస్ట్కి అయితే మీకు మెడికల్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి. ఇది కూడా ఫాస్ట్గానే మీకు మెడికల్ చెకప్ అనేది ఐఎన్ఎస్ చిలకలో అయితే ఉంటుంది. ఇది ఒడిశాలో అయితే ఉంటుంది. మీకు ట్రైనింగ్ కూడా మ్యాక్సిమం అక్కడైతే ఉంటుంది. లాస్ట్కి అయితే మీ ఒరిజినల్ డాక్యుమెంట్తో పాటు పోలీస్ వెరిఫికేషన్ మిగతా అనేది అయితే ఉంటుంది. ఫీజు విషయానికి వస్తే ఇక్కడ మీకు 300 ఫీజు అయితే ఉంటుంది. దీంట్లో ఒకటైతే మీరు గమనించవచ్చు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకైతే ఫీజు నుంచి అయితే మినహాయింపు అయితే ఉంటుంది. మిగతా క్యాండిడేట్ వాళ్ళకైతే ఫీజు అయితే మీరు చెల్లించాల్సి అయితే ఉంటుంది. 300 ఫీజు అనేది. ఇది కూడా మీరు ఆన్లైన్ ద్వారా ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్ అయితే మీ కరెంట్లీ ఉన్న లొకేషన్కి దగ్గరలో మాత్రమే పడుతుందని చూపించారు. అంటే ఇక మీరు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉంటాయి. దీంట్లో అయితే కొన్ని మెడికల్ స్టాండర్డ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. హైట్ అనేది ఎంత ఉండాలి మిగతా అనేది చూసుకుంటే, హైట్ విషయానికి వస్తే మినిమం అయితే 157 సెంటీమీటర్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. చెస్ట్ విషయానికి అయితే నార్మల్ ఎంత ఉన్నా పర్లేదు. ఎక్స్పాండ్ చేసినప్పుడు అయితే 5 సెంటీమీటర్ ఎక్స్పాండ్ అవ్వాల్సి అయితే ఉంటుంది. వెయిట్ అనేది మీ హైట్కి తగ్గ వెయిట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఉండడం అనేది చూసుకుంటే నార్మల్గా ఉండాల్సి అయితే ఉంటుందండి. ఇలాంటి చెవుడు అలాంటి అయితే ఉండదు. టాటూ ఇలా ఉండాలి మిగతా ఇవ్వడం అయితే అయింది. తర్వాత ట్రైనింగ్ ఎప్పుడు మొదలవుతుంది ఇక్కడ చూసుకుంటే 2026 ఫిబ్రవరిలో అయితే మీకు ఇక్కడ ట్రైనింగ్ అయితే మొదలవుతుంది. అండ్ సాలరీ విషయానికి వస్తే ఇక్కడ మీరు అనేది జనరల్ డ్యూటీ వాళ్ళకైతే బేసిక్ అయితే పే లెవెల్ 3 కింద 21,700 అయితే ఉంటుంది. దీంతోపాటు అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన అలవెన్స్ కూడా మీకు ప్రొవైడ్ అయితే చేస్తారు. డొమెస్టిక్ బ్రాంచ్ వాళ్ళకు కూడా సేమ్ ఇక్కడ పే లెవెల్ అయితే ఉంటుంది. అదేవిధంగా యాంత్రిక వాళ్ళకైతే 29,200 అయితే ఉంటుంది బేసిక్ లెవెల్. ఇక్కడ 5 పైన ఇక్కడ మీరు అయితే మీకు ఇక్కడ సాలరీ అయితే వస్తుంది. దీంతోపాటు అన్ని రకాల అలవెన్స్ కూడా మీకు ప్రొవైడ్ అయితే చేస్తారు కాబట్టి మంచి సాలరీ అయితే ఉంటుంది. అదేవిధంగా మీకు ప్రమోషనల్ ఆప్షన్ కూడా చాలా బాగా అయితే ఉంటాయి దీంట్లో అయితే. అదేవిధంగా అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మీరు చూడవచ్చు హెచ్ఆర్ఏ కావచ్చు, మిగతా ఇక్కడ 45 days అనేది ఎర్నింగ్ లీవ్స్, అదేవిధంగా 8 క్యాజువల్ లీవ్స్ అవన్నీ ఇక్కడ మీకు వర్తించడం జరుగుతుంది. నేషనల్ పెన్షన్ స్కీమ్ కూడా మీకు వర్తిస్తుంది. అదేవిధంగా క్యాంటీన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అవి కూడా ఇక్కడ మీరు చూడవచ్చు. ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఇక్కడ మీకు వర్తిస్తుంది. 75 lakhs వరకు అయితే ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా మీకు వర్తిస్తుందండి. అన్ని రకాల ఇక్కడ మీకు వర్తిస్తాయి కాబట్టి మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే ఒకసారి ట్రై అయితే చేయండి. చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుందండి. ఒకసారి ట్రై అనేది చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.